మామూలుగా నేను ఎన్నోసార్లు చెప్పా ఉత్తరప్రదేశ్లో అతీక్ అహ్మద్ అనేటటువంటి రాక్షసుడు గురించి. అజామ్ ఖాను, అతీక్ అహ్మద్ ఇట్లాంటి దుర్మార్గులు అక్కడ ఒక వెలుగు వెలిగారు విదేశీ శక్తులతో కలిసి అని. ఈ మధ్యన 'దురంధర్' సినిమా తర్వాత ఆ పేర్లు అందరి నోట్లో నాని. అయితే ఈ గ్యాంగ్స్టర్ అయినటువంటి అతీక్ అహ్మద్ చిన్న కొడుకు జైల్లో ఉన్న తన అన్నను కలవడానికి వెళ్తుంటే కారు వెళ్ళి డివైడర్ని గుద్దింది. దాంతో తను కూడా ప్రాణాలు కోల్పోవడం అన్న సంచలనం సృష్టిస్తోంది. అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ 2023లోనే ప్రయాగ్రాజ్లో హతమయ్యారు. ఇప్పుడు అతని చిన్న కొడుకు కూడా రోడ్డు ప్రమాదం రూపంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అతీక్ అహ్మద్ కొడుకులు వేర్వేరు జైళ్లలో శిక్ష అనిపిస్తున్నారు. పెద్ద కొడుకు మొహమ్మద్ ఉమర్ లక్నో జైల్లో ఉన్నాడు. మొహమ్మద్ అలీ అహ్మద్ రెండో కొడుకు ఇతను ఝాన్సీ జైల్లో ఉన్నాడు. ఇతని కలవడానికి వెళ్తుంటేనే చిన్న తమ్ముడు అబాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అసద్ అహ్మద్ మూడో కొడుకు ఇతను ఏప్రిల్ 2000 అసద్ అహ్మద్ అనే అతను మూడో కొడుకు అనమాట. అతను ఏప్రిల్ 2023లో ఉమేష్ పాల్ హత్య కేసులో యూపీ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లో పోయాడు. అహ్జామ్ అహ్మద్ నాలుగో కొడుకు ఇతను గతంలో మైనర్ అయినందున బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి ఆ తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం ఇతను జైలు బయటే ఉన్నది ఇతనే. అబాన్ అహ్మద్ చివరి కొడుకు ఇతనే నిన్న కారు ప్రమాదంలో జరిపోయింది. మొత్తం మనకు విక్రమార్కుడు సినిమాలో చూపించినటువంటి ఆ విలన్ కొడుకులు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా.